యా బీసీలకే ఎక్కువ సీట్లు పీఈసీ మీటింగ్ లో సీఎం అభిప్రాయం. మాదిగా 2, మాల 1, యూత్ కాంగ్రెస్ కోటలో మరొకటి. ప్రతిపాదించిన పీఈసీ మెంబర్లు నేడు 3 పేర్లపై మార్పు. హాట్ సీట్ గా మహబాద్ సెగ్మెంట్ 48 మంది పోటీ అంటూ ఒకరు చూస్తాను. ఇదంతా ఒక డ్రామా, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా. బీసీలో మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఈరోజు వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాగా మనకైతే కనబడతా ఉంది. ఒకసారి మీకు చెప్పేటప్పుడు గతంలో కూడా సేమ్ బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, బీసీలను రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఇస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఎవరుతుందో కాంగ్రెస్ పార్టీ అవుతుందో గతంలో ప్రతి పార్లమెంట్ సంబంధించినటువంటి దానిలో ఈరోజు 2 సీట్లు ఇస్తారని చెప్పేసి అన్నారు. వాస్తవంగా 2 అంటే ఎన్ని వాళ్ళు 17 అంటే దాదాపు 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? కేవలం 19 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే తీవ్రమైనటువంటి అన్యాయం బీసీలకు జరిగింది అనేది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకొని వదిలేసింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి ఏమంటారు? మళ్ళా పార్లమెంట్ సీట్లలో కూడా మేము బీసీలకు ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కూడా ఒక మోసపూరితమైనటువంటి ఈరోజు ఒక ప్రకటనగా మనం చూడాలి. మళ్ళా బీసీలను మళ్ళా రాజకీయంగా ఓట్ల కోసం వాడుకోవాలంటే ఒక కొత్త డ్రామా తెర మీద తీసుకొస్తా ఉన్నారు. దీన్ని బీసీలు ఎవరు కూడా ఈరోజు ఉపేక్షించొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గం. ప్రతిసారి ఎన్నికలు రాగానే బీసీలు ఒక ఓటు బ్యాంక్ మారుతా ఉన్నారు తప్ప ఈరోజు ఒక రాజకీయంగా ప్రజాప్రతినిధిగా చట్టసభలో ఉండేందుకు ఈరోజు అవకాశాలు దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇలాంటి వాటిని బీసీ సమాజం ఉపేక్షించొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ ఈ బీసీ సెంటిమెంట్ అనేటువంటి అస్త్రం తీసుకొచ్చి ఓట్లు దండుకోవడానికి కొత్త నయా డ్రామా ఆడుతున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది.